పచ్చ కామెరల వాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుందంట. అట్లే రేవంత్ రెడ్డి చేసే అన్ని లుచ్చ పనులు కాబట్టి ప్రపంచమంతా లుచ్చ పనులే చేస్తుందని ఆయన అనుకుంటాడు. మాకు ఆ కర్మ లేదు. మేము తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఆయన కళ ఒకటే, సస్యశ్యామలం కావాలి తెలంగాణ. తెలంగాణలోని బీడు భూములు మాగాణాలుగా మారాలి. తెలంగాణలో వ్యవసాయ విస్తరణ జరగాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉండాలనేది కేసీఆర్ కోరిక. అట్లే జరిగింది 10 ఏళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మామగారే చెప్తున్నారు, పద్మారెడ్డి గారు 94,000 కోట్లు ఖర్చు అయ్యి 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టును పట్టుకొని 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎవడన్నా అంటే వాడు తెలివి తక్కువడు, అది కేవలం రాజకీయం అని పద్మారెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా జ్ఞానం కావాలంటే పద్మారెడ్డి సాబ్ దగ్గర కూర్చోవాలి, 4 మంచి మాటలు నేర్చుకోవాలి. అనవసరంగా మంచి పనులను బదనాం చేయొద్దు. ఎవడన్నా సొంత రాష్ట్రాన్ని పట్టుకొని క్యాన్సర్ రోగి, ఎయిడ్స్ రోగి అంటాడా? ఒక పిచ్చోడు తప్ప. అందుకే అట్లాంటి పిచ్చి వ్యక్తి పిచ్చి పనులే చేస్తాడు తప్ప ఆయనతో మంచి పనులు కావు. నేను మళ్ళీ చెప్పేది రాష్ట్ర ప్రజలకు మాత్రం, 2014లో మనం ఎక్కడ ఉంటిమి వరి ధాన్యం ఉత్పత్తిలో, 2023లో ఎడికొచ్చినాం. పంజాబ్ను హర్యానాను దాటేసి ముంగట్టుకొచ్చినామంటే దానికి కారణం కాళేశ్వరమే. ఎవరు అవునన్నా కాదన్నా చరిత్రలో ఒక వాస్తవం ఉంటుంది. తెలంగాణను తెచ్చింది కేసీఆర్ నాయకత్వం, తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం. ఇది అక్షర సత్యం, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.